హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఇది ఒక వ్లాగ్ అనమాట. సో మీరు తమిళలో చూసి వచ్చి ఉంటారు. రేపొట్టు మన కోళ్ళకి చాలా ఇష్టంగా తింటాయి కోళ్ళు అనేవి. సో రేపొట్టు మనమే ట్రాన్స్పోర్ట్ చేసి మనమే సప్లై చేస్తాం అనమాట రేపొట్టు అనేది. సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మొత్తం మీకు ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తాం, ప్యాకింగ్ ఎలా చేస్తాం, అసలు రేపొట్టు ఎలా ఉంటుంది, ఎలా తింటాయి కోళ్ళు అనేది కూడా ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తాను అనమాట. సో వీడియోకి లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవద్దు కనుక కొత్తగా ఏమైనా చూస్తుంటే కనుక మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మొత్తం ప్యాక్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మొత్తం కూడా కోళ్ళకే, మొత్తం కూడా కోడి పిల్లలకి కోళ్ళకి మొత్తం వీటికి వెళ్తుంది. ఇది చాలా బెస్ట్ క్వాలిటీ అండి. చాలా మంచి గ్రోత్ వస్తుంది అన్నమాట. కోడి పిల్లలకి వేయడం వల్ల చాలా మంచి గ్రోత్ కనబడుతుంది కోడి పిల్లలు. చాలా మంది మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తీసుకుంటారు, ఎందుకంటే గ్రోత్ కనబడుతుంది. వీటి వల్ల మీకు రిజల్ట్ కనిపిస్తుంది. రిజల్ట్ కనబడిన తర్వాత మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారు. ఇప్పుడు వచ్చి సో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో మన దగ్గరే ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. క్వాలిటీ ఉంటుంది, రిజల్ట్ కనబడుతుంది అనమాట. సో అది సో దానివల్ల మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటున్నారు అనమాట. చూస్తున్నారు కదా, సో బెస్ట్ క్వాలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కూడా యూట్యూబ్లో కూడా చూసి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక సో స్క్రీన్ మీద మీకైతే నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. కాంటాక్ట్ అయితే కనుక నేను మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తాను మీ అడ్రస్కి, ఓకేనా. చూడండి స్టాక్ ఫుల్గా ఉందన్నమాట. చూడండి మనం అయితే ప్యాకింగ్ చేయడం జరిగింది. సో మొత్తం ప్యాక్ చేస్తాం అనమాట. ఇప్పుడు సో ఇలా కవర్ ప్యాకింగ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఏమైనా సంచి ఉంది కదా, సంచిలో అయితే ప్యాక్ చేస్తాం. సో ప్యాక్ చేసేసి మనం దానికి స్మెల్ రాకుండా సో చిన్న స్ప్రే కూడా కొట్టాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ బాగా స్మెల్ రాకూడదు, ఎవరికి ఇబ్బంది కలగకూడదు. చూడండి మా తమ్ముడు పెడుతున్నాడు అనమాట. తీసుకోవచ్చు ప్యాకింగ్ ఈ విధంగా మొత్తం ప్యాకింగ్ అవుతుంది అనమాట. సో ఇంకా ఇవి మనకు వచ్చేసి ఇంకా కొంచెం తక్కువ అనమాట. సో మినిమం ఆర్డర్స్ ఇంకా తక్కువ వచ్చాయి ఈ వీక్. సో మనకు వచ్చేసి వీక్కి ఎలా చూసుకున్నా ఒకసారి మనం 100 చేస్తాము, ఒకసారి 90 చేస్తాము, అలా ఉంటుంది అనమాట. మినిమం ఒక 80-90 కేజెస్ 100 కేజెస్ దాకా మనకి ఆర్డర్ వస్తుంది ఒక 3 డేస్లో. 3 డేస్లో 100 కేజెస్ వస్తుంది అనమాట. అంటే ఈ వీక్ కొంచెం ఇది సమ్మర్ కదా, కొంచెం తక్కువ ఉంటుంది. కానీ సమ్మర్ ఎందుకు వాడుకోరు నాకు అర్థం కాదు. సమ్మర్ కూడా వాడుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. సమ్మర్లో కూడా చాలా మంచిగా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. సమ్మర్ వల్ల అగ్రెసివ్ అయిపోతే కొట్టేసుకుంటాయి అనుకుంటారు, కానీ ఒక్కొక్క బ్రీడ్ బట్టి అలా ఉంటుంది. కానీ ఏ కోళ్ళు కూడా అలా కొట్టుకో. సో మా కోళ్ళకి వేస్తున్నాము. కోడి పిల్లలు తింటాయి, మొత్తం చాలా తింటాయి అనమాట. ఏం ప్రాబ్లం ఉండదు. కోడి పిల్లలకి ఎప్పుడు కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. చూస్తున్నారు కదా, చాలా బ్యాగ్స్లో మనం చేస్తాము. దాన్ని అన్నీ వేసేసిన తర్వాత దాన్ని కుట్టడం జరుగుతుంది అనమాట. మీకు చూపిస్తాను. సో ఈ వీడియో వచ్చేసి లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, చాలామంది తెలుసుకుంటారు. సో మన దగ్గర ఈ క్వాలిటీ అయితే మన దగ్గర ఉంటుంది. ఎవరికైనా రేపొట్టు కోళ్ళు మేపుకునే వాళ్ళు కూడా షేర్ చేయండి. రేపొట్టు అనేది వాళ్ళు కూడా తీసుకుంటారు, మంచి గ్రోత్ వస్తుంది అనమాట కోడి పిల్లలకి. కోడి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటాయి, ఓకేనా. చాలా మంచిగా వస్తుంది అనమాట. సో మా ఊరికి కొత్త కొంచెం ప్యాకింగ్ చేయడం అనేది తెలియట్లేదు. సో వీడియో నేను తీస్తున్నాను కాబట్టి నేను చేసేవాడిని ప్యాకింగ్. చూస్తున్నారు కదా, ఇప్పుడు 5 కేజీస్ బ్యాగ్స్ వచ్చేసి 5 ఉన్నాయి. 10 కేజీస్ వచ్చేసి 3 ఉన్నాయి అనమాట. 30 కేజీస్ అనగా 10 కేజీస్కి వచ్చేసి 3 బ్యాగ్స్ చేయాలి మనం. సో అంటే 4 అలా చేయాలన్నమాట. ఇది 5 కేజీస్ వచ్చండి 10 కేజీస్. సో 10 కేజీస్ బ్యాగ్స్ కూడా అయిపోయాయి అనమాట. పార్సల్ చేయడం జరిగింది. ఇదిగోండి ఇలా ఉంటాయన్నమాట. ఇది సంచిని వచ్చేసి రివర్స్ చేసాం, ఎందుకంటే ఈ మార్కర్స్ ఇవి ఉన్నాయి. సో ఇటు సైడ్ లోపలైతే ఏమి ఉండవు కదా, నీట్గా క్లియర్గా ఉంటుంది. సో అందుకని రివర్స్ చేయడం జరిగింది. సో ఇలా చేసి మనం ఇలా ప్యాకెట్ చేసేస్తే స్మెల్ కదా ఏమి కూడా రాదనమాట. స్మెల్ కూడా రాదు. ఒక స్మెల్ వచ్చే పరిస్థితుల్లో అయితే మనం ఫాగ్ సెంట్ అయితే యూస్ చేస్తాం అనమాట. సో ఏం పర్లేదు. ఇదిగోండి 5 కేజీస్ బ్యాగ్ అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. 2 బ్యాగ్స్ అయితే ఉదాహరణ తోటి ఇలా పెట్టేస్తాం. దీన్ని కూడా ఇలా క్లౌడ్ పెట్టి కుట్టేయడం జరుగుతుంది సంచుల్ని. సో ఇక చాలా తక్కువ అనమాట ఆర్డర్స్ అయితే, చాలా తక్కువ ఆర్డర్స్ ఇవి. ఇంకా చాలా ఆర్డర్స్ అయితే వస్తాయి మనకి, డైలీ వస్తుంటాయి. చాలా మన దగ్గర క్వాలిటీ బాగుండి ఆర్డర్ పెట్టుకుంటారు ఎక్కువగానే. సో మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక పైన అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే కనుక మీకు మీ అడ్రస్కి మీరు పేమెంట్ చేసి మీరు నాకు స్క్రీన్ షాట్ పెడితే కనుక మీ అడ్రస్కి నేను ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో
సో మీకు డీటెయిల్స్ ఏమన్నా కావాలితే కనుక కాంటాక్ట్ అవ్వండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? చూడండి స్ప్రే అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం దగ్గర ఇదిగోండి ఈ టైప్లో అయితే మనం కుట్టేయడం జరుగుతుంది. చూస్తాం కదా అక్కడ కూడా కుట్టడం జరిగింది. సో ఇది కూడా అలాగే కుట్టేస్తాను, మిగతా కూడా అలాగే కుట్టేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా స్ప్రే అనేది చేసుకుంటే కొంచెం స్మెల్ అనేది తగ్గుతుంది. బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా కొంచెం బాగుంటుంది. బ్యాడ్ స్మెల్ అంటే చాలామంది కొంతమందికి ఎప్పుడు కూడా ఈ స్మెల్ అనేది అదే తెలియకుండా ఈ విధంగా అయితే ఎట్టుకోవడం జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా బ్యాగ్స్ 5 kg బ్యాగ్స్ అవి. సో ఈ డోరు ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే సో కొంచెం ఎక్కువ పడి కిందకు వదిలేచ్చు కదా బ్రో, ఈ సంఖ్యలు తగిలించేసి అంటారు. కానీ అలా తగిలిస్తే కిందకి పడిపోతాయి అనమాట, అలా జారిపడి పడిపోతాయి కదా. ఇవి కొంచెం తేలిగ్గా ఉంటాయి కాబట్టి 5 kg బ్యాగ్స్ కొంచెం తేలిగ్గా ఉంటే పడిపోతాయి. దానివల్ల దాని మీద నెట్ లైట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా లోడింగ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు సరిపోతే ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ మొత్తం మనం పెట్టేస్తాయి అనమాట. లోడ్ చేస్తాం అనమాట. వెనకాల వచ్చేసి 7 బ్యాగ్స్ పట్టి ఫ్రంట్ ఒకటి, ఇంకా ఎన్నో మనం పెట్టుకోవచ్చు. చాలా ఖాళీ ఉంటుంది, తాడు కట్టుకుంటే ఎన్నో పెట్టుకోవచ్చు. సరిపోతే ఇవి మనం ఇంకా ట్రాన్స్పోర్ట్కి వేస్తాం అనమాట. మనకి సపరేట్గా బుక్ కూడా ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్ నేమ్స్ ఎన్ని ఆర్డర్స్ వస్తాయి ఏంటి అనేది డేట్ ప్రకారంగా రాసుకుంటాం. ఆ డేట్లో మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం అనమాట. అది ఇప్పుడు మనం ఇప్పుడైతే బయలుదేరిపోతాం అనమాట. చూడండి ఆటోలన్నీ వేసుకున్నాము, బ్యాక్ సైడ్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ చూపిస్తాను. చూడండి మొత్తం లోడ్ అయితే వేసుకున్నాం అనమాట ఇందులో. సో ఇప్పుడు మనం అయితే తీసుకుని వెళ్ళిపోతాం. డ్రైవింగ్ కూడా మనమే, ఏం ప్రాబ్లం లేదు. సో చూడండి వెనకాల బ్యాక్ సైడ్ డ్రైవింగ్ కూడా మనమే చేసుకుని వెళ్ళిపోతాం అనమాట. అండ్ ఇక ట్రాన్స్పోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం భోంచేసి అప్పుడు మనం అసలే డీజిల్ కూడా లేదనమాట. డీజిల్ కూడా దొరకట్లేదు సరిగ్గా. డీజిల్ పర్లేదు. ఒక 2 days బ్యాక్ అయితే అసలు దొరికేది కాదు, ప్రజెంట్ ఇప్పుడైతే దొరుకుతుంది. సో డీజిల్ కొట్టించుకొని ఇంకా మనం వెళ్ళిపోదాం. ట్రాన్స్పోర్ట్కి వేసి మొత్తం మీకు చూపిస్తాను ట్రాన్స్పోర్ట్కి ఎలా వేస్తాను ఏంటి అనేది చూస్తున్నాను. అయితే మనం ఇప్పుడే బంక్ దగ్గరికి అయితే రావడం జరిగింది. చూడండి అసలు ఖాళీ అయితే లేదనమాట. లారీలు అవి కూడా ట్యాంకర్స్ ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళు ఫుల్ ట్యాంక్ చేసే వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి. సో అసలు ఒక 2 days బ్యాక్ అయితే అసలు ఖాళీ అయితే ఉండేది కాదు. ఇప్పుడైతే పర్లేదు, ఇలా మొత్తం కూడా బాగానే ఉన్నది ఇప్పుడు. సో అవి అయిపోయినంటే మందే. సో ఏంటంటే అసలు రోడ్డు మీదకి వచ్చేసిలా ఉండేది అనమాట. చూడండి మనమైతే డీజిల్ అయితే కొట్టించుకున్నాము. అంత కాదు 300 వేయించాను, పర్లేదు డీజిల్ అయితే దొరుకుతుంది. అయితే మనం బయలుదేరుతున్నాము. అయితే ఇప్పుడైతే 300 కొట్టించాను అనమాట డీజిల్. కాదు డాడీ తోలుతారు ఆటోని. మన పని ఉన్నప్పుడు మనం తీసుకుని వెళ్తుంటాం అనమాట. మన బిజినెస్ మనం తీసుకుని వెళ్తాము. ఓకే చూపించాలి. కార్గో ట్రాన్స్పోర్ట్ చేస్తాం అనమాట. అదే ఇది వచ్చేసి తెలంగాణకి వెళ్ళి పడుతుంది అనమాట. ఇది వచ్చేసి అనమాట మన టీఎస్ఆర్టీసీ నుంచి వస్తారు, ఆయన తీసుకుంటారు పార్సల్ అయితే. మనం పార్సల్ చేయడం జరిగిందనమాట. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చాం. ఇంటికి కాదు డైరెక్ట్ ఫామ్లోకి వస్తాం అనమాట. ఇంటికి వెళ్ళి టీ షర్ట్ చేంజ్ చేసి వస్తాం అనమాట.